రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో అఘోరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుందని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇది అఘోరీనే ప్రమోట్ చేస్తున్నారా లేదా తన పేరు మీద ఇంకెవరైనా ప్రమోట్ చేస్తున్నారా అనే నేపథ్యంలో బిగ్ టీవీ అఘోరీకి కాల్ చేయడం జరిగింది. అయితే ఈ అకౌంట్ని ఒకసారి చూస్తే ఈ అకౌంట్లో ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అఘోరీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ ఎవరైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ని సరోజ్ యాడ్స్ అనే సంస్థ నడిపిస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్లో ఏకంగా ఈ అకౌంట్కి 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో అఘోరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుందని చెప్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో బిగ్ టీవీ డైరెక్ట్గా అఘోరీని కాంటాక్ట్ చేసింది. అయితే అఘోరీతో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్స్ని మీరే ప్రమోట్ చేస్తున్నారా లేదా మీ పేరు మీద ఇంకెవరైనా ప్రమోట్ చేశారా క్లారిటీ ఇవ్వండి అని చెప్తూ బిగ్ టీవీ అఘోరీతో మాట్లాడిన నేపథ్యంలో ఆ అకౌంట్ అసలు నాది కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్తో ఎలాంటి పరిచయం లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ నాకు ఎలాంటి అకౌంట్స్ లేదు, నాకు కేవలం యూట్యూబ్ ద్వారానే నేను కేవలం నా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ నాకు ఎలాంటి అకౌంట్స్ లేవు అని చెప్తూ బిగ్ టీవీతో అఘోరీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. సో పోలీసులు కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో కొత్తగా ఇవాళ అఘోరీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది అనే ఒక వార్త వైరల్ అవడంతో బిగ్ టీవీ డైరెక్ట్గా అఘోరీని కాంటాక్ట్ చేసింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూస్తే ఎవరైతే అఘోరీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారో వాళ్లకు 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ సరోజ్ అనే ఒక స్క్రీన్ షాట్లో మీరు క్లియర్గా చూస్తే సరోజ్ అనే ఒక యాడ్ కంపెనీ ఈ అకౌంట్ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా దాంట్లో కనిపిస్తుంది. సో ఆ అకౌంట్లో మొత్తంగా ఆల్మోస్ట్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి యాడ్స్ నడుపుతున్నారు. సో ఈ యాడ్ ఇన్స్టా అకౌంట్లో విన్ అడ్డా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నట్టు కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గౌతమి ఫోన్లో ఉన్నారు. రైట్ గౌతమి, అఘోరీకి సంబంధించి తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుందని చెప్పు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే బిగ్ టీవీ ఇప్పటికే అఘోరీతో మాట్లాడి దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. సో దీనికి మొత్తంకి సంబంధించి పోలీసులు ఏమైనా కేసు రిజిస్టర్ చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ సయ్యద్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ దీనిపైన కూడా పోలీసులు నిఘా పెట్టినట్టు కూడా మనం ఇప్పటివరకే చూస్తూ ఉన్నాం. అటు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీలు, టాలీవుడ్, బాలీవుడ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేస్తున్న తరుణంలోని ఇప్పుడు ఈ అఘోరీ కూడా తను ప్రమోట్ చేస్తున్నా అనడానికి కూడా దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా మనం తన యొక్క పోస్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే గతంలో కూడా ఆమె కొన్ని అటు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి లేకపోతే ఇలాంటి వాటిని ఆమె ప్రమోట్ చేయడం, వాటిపైన ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాడ్స్ రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అయితే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తను హ్యాండిల్ చేయకుండా ఇంకెవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే తనకి యూట్యూబ్ ఉండింది, అలాగే సోషల్ మీడియాలోని రీల్స్ ఎట్లా పెట్టాలో తనకు తెలుసు. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇన్స్టా కూడా తనే హ్యాండిల్ చేస్తున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ ను కూడా తనే ప్రమోట్ చేస్తుందా అన్న దానిలో కూడా అందరూ కూడా ఆమెను విచారించడం కూడా జరిగింది. ఆమెను అడిగాక కూడా ఏంటంటే తను ఎటువంటి ప్రమోషన్స్ చేయడం లేదు, ముఖ్యంగా తనకి ఇన్స్టాగ్రామ్ లేదు అని కూడా తను చెప్పుకొస్తుంది. మరి అయితే తన పేరు చెప్పి ఇట్లా ఇన్స్టాగ్రామ్ అన్నది అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేయడం, అలాగే తన అకౌంట్ ని కూడా వేరే వాళ్ళు హ్యాండిల్ చేయడం, అంటే ముఖ్యంగా ఈ సరోజ్ యాడ్స్ అన్న సంస్థ కూడా హ్యాండిల్ చేయడం ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు. మరి ఇది కేవలం తనకి తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే తన వీడియోస్ ఇంత సర్క్యులేట్ అవుతూ తన మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి తనే అన్నట్టు అక్కడ మనకి క్రియేట్ చేస్తున్నప్పుడు తనకి మాత్రం తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే తను చాలా వరకు ప్రమోషన్స్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అటు హెయిర్ ఆయిల్ అని, లేకపోతే చిన్న చిన్న వస్తువులు అని చెప్పి, లేకపోతే ఇటు విగ్ సంబంధించి కావచ్చు, ఇప్పుడు తను పెట్టుకున్న ఏదైతే హెయిర్ ఎక్స్టెన్షన్ ఉందో వాటిని ప్రమోట్ చేస్తూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేయడం, అలాగే వాటిని తన పర్సనల్ అకౌంట్స్ లో పెట్టడం కూడా మనం చూసాము. మరి ఈ నేపథ్యంలోని ఇది కూడా ఎందుకు ప్రమోట్ చేయకుండా ఉంటుంది, ఇది కూడా ప్రమోట్ చేసే ఉంటది అని చెప్పి కూడా తన పేరు కూడా చేర్చారు అన్నట్టయితే వినిపిస్తుంది. మరి ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే తన అకౌంట్ కాదు, నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న సెన్స్ లో నామైతే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. నిజంగా అది తన అకౌంట్ అయినా లేకపోతే ఫేక్ ఎవరైనా క్రియేట్ చేశారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది సయ్యద్. అయితే ఇప్పటికే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు కూడా ఫైల్ చేశారు. ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో కొద్దిమంది స్టార్స్ పైన కూడా కేసు ఫైల్ అయింది. సో అఘోరీకి సంబంధించిన నేపథ్యంలో పోలీసులు ఏమన్నా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకున్నారా? ఆర్ ఎవరైతే ఈ సరోజ్ యాడ్స్ అని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా?
రైట్ సయ్యద్, ఇప్పటి వరకు అయితే ఇంకా ఈ సరోజ్ యాడ్స్ అన్న వాళ్ళు ఎవరు ఏంటి అన్నది అయితే ఇంకా క్లియరెన్స్ రాలేదు. మనం తన ఇన్స్టా అకౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటే పర్సన్ ని తనైతే ఫాలో అవుతున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మోహన్ సింగ్ అన్న యొక్క అకౌంట్ అయితే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి మోహన్ సింగ్ ఎవరు, అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు తినని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి, అసలు తినని మాత్రమే ఫాలో అవుతూ అక్కడ మేనేజ్డ్ బై ఈ ఏజెన్సీ పేరుని ఎందుకని పెట్టుకున్నారు అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. అండ్ మనకి ఈ అకౌంట్ కనుక చూసుకున్నట్లయితే మోహన్ సింగ్ అనే అకౌంట్ నార్మల్ అకౌంట్ లాగే కనిపిస్తుంది. అంటే చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి తిను ఏమైనా ఇటు అఘోరి పేరు చెప్పి తను ఎక్కడికి వెళ్తే ఆ వీడియోస్ తిను హ్యాండిల్ చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ ని తను ప్రమోట్ చేస్తున్నాడా, అంటే ఇక్కడ అఘోరి ప్రమోట్ చేస్తుంది అన్నట్టు ఏమైనా పోర్ట్రే చేస్తున్నాడా అన్న విషయాల గురించి కూడా ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అఘోరి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తుందన్న వార్త నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి బిగ్ టీవీ డైరెక్ట్గా అఘోరిని కాల్ చేసి అడగడం జరిగింది. ఏంటి మీరు నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా, మీ పేరు ఇట్లా సోషల్ మీడియాలో మీ అకౌంట్తో మీ పేరుతో సోషల్ మీడియాలో ఒక పేరు వినిపించింది, అందులో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వీడియోస్ వస్తున్నాయని చెప్పి బిగ్ టీవీ అఘోరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే నాకు అటు ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఎలాంటి అకౌంట్ లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాడడం రాదు. కేవలం నాకు యూట్యూబ్లో మాత్రమే అకౌంట్ ఉంది, అందులో మాత్రమే నా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అఘోరి తరపున నుంచి ఒక మెసేజ్ అయితే బిగ్ టీవీకి రావడం జరిగింది. కానీ ఇటు సోషల్ మీడియాలో చూసుకుంటే అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకుంటే అఘోరి పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ యాక్టివ్గా ఉంది. అందులో ఆల్మోస్ట్ 1,50,000 వరకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అందులో పెట్టిన ప్రతి రీల్లోనూ విన్ అడ్డా అనే బెట్టింగ్ యాప్ పేరుతో ఈ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న సరోజ్ యాడ్స్ అనే పేరు అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో వాళ్ళు అఘోరి పేరుతో ఈ అకౌంట్ని మేనేజ్ చేస్తూ అందులో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్లు బిగ్ టీవీ అఘోరితో మాట్లాడడం జరిగింది. అఘోరి తరపు నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ స్టిల్ ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా కేసు ఫైల్ అయితే ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా నేను ఖచ్చితంగా ముందుకు వచ్చి చెప్తాను. ఎవరైతే నా మీద తప్పుడు నిందలు మోపుతున్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పి అఘోరి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది.